తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు నిన్న 67,873 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,532 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు. మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఎస్సి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా 7 గంటల సమయం పడుతుంది. 300 రూపాయలు ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. సూపర్ స్టార్ కృష్ణ మనవుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. అర్జున్ చంద్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వారణాసి మానస హీరోయిన్, నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందించారు. శుక్రవారం సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని దేవకీ నందన వాసుదేవ మూవీ నుంచి జై బోలో కృష్ణ అంటూ సాగే రెండో పాటని రిలీజ్ చేశారు. ఈ పాటకి రఘురామ్ సాహిత్యం అందించగా స్వరాగ్ కీర్తన పాడారు. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. భక్తి అంశాలతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హీరో తన బ్యాచ్ తో కలిసి కృష్ణుని జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో జై బోలో కృష్ణ పాట వస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని త్వరలో ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. భారత కాలమాన ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బోయింగ్ స్టార్లైనర్ రాకెట్లో ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో అంతరిక్షంలోకి బయలుదేరనున్నారు. అంతరిక్షంలో లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వ్యోమగాములను చేరవేసే ప్రాజెక్ట్స్ పై బోయింగ్ స్టార్నర్ పనిచేస్తుంది. ప్రాజెక్టులో భాగంగా బోయింగ్ స్టార్లైన్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లే సునీత విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి బుచ్ వెల్మెర్లు ఐఏఎస్కు చెందిన హార్మోని మాడ్యూల్ సిస్టమ్స్ పనితీరుపై వారం రోజుల పాటు పనిచేయనున్నారు.